కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారణ కీలక మలుపు తిరిగింది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను విచారణకు పిలుస్తారా లేదా అన్న చర్చలకు తెరదించుతూ ఆయనకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5న కేసీఆర్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే కేసీఆర్ తో పాటుగా గత ప్రభుత్వం తొలి టర్మ్ లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఈటెల రాజేందర్ కు కూడా సమన్లు ఇచ్చింది. ఈటెలను జూన్ 6న హరీష్ రావును 9న విచారణకు రావాలని అందులో పేర్కొంది. ఇక ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి డాక్టర్ లింగం యాదవ్ గారు అండ్ మరికొంతమంది కూడా జాయిన్ అవుతారు కాసేపట్లో. లింగం యాదవ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. లింగం యాదవ్ గారు, సో ఏం చెప్తారు? కమిషన్ కి సంబంధించి అటు ఎమ్మెల్సీ కవిత కూడా రెస్పాండ్ అయింది. ఇది కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కమిషన్, కాంగ్రెస్ కమిషన్ అంటూ ఇదంతా కక్ష సాధింపు చర్యలు అంటూ కూడా ఈ విషయంలో మాట్లాడడం జరిగింది. రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటున్నారంటూ కూడా కామెంట్లు వచ్చాయి. సో ఏం చెప్తారు దీనికి మీరు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, జీ న్యూస్ ప్రేక్షకులకు, అదే విధంగా ఇతర పెద్దలందరికీ నమస్కారం. డెఫినెట్ గా కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగానే చాలా స్పష్టంగా చెప్పింది. కాళేశ్వరం అనేది కేసీఆర్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎం గా మారిందనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. దాని మీద ఇవాళ ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని రీడిజైన్ పేరుతో ఏ విధంగా 1000 కోట్లు అక్రమాలు జరిగినాయి అనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ పీసీ ఘోష్ కమిటీ ఆధ్వర్యంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కేసీఆర్ కు ఆనాడు ఏమన్నాడండి, కాళేశ్వరం కడితప్పుడు ఇది కేసీఆర్ మానస పుత్రిక, 80,000 పుస్తకాలు చదివిన చీఫ్ ఇంజనీర్ అయినటువంటి కేసీఆరే కదా దాని కర్త, కర్మ, క్రియ అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ ఆనాడు గవర్నర్ గా పనిచేసిన వ్యక్తి కూడా అది కాళేశ్వరరావు అంటే దాంట్లో కేసీఆర్ తప్ప ఇంకొవరు, అది కేసీఆర్ మానస పుత్రిక, ఎంతో శ్రమిస్తుండు కాళేశ్వరం అని. ఇవాళ కాళేశ్వరంలో ప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్రాజెక్ట్ అయినా కడుతుంటేనే కూలిపోయినటువంటి సందర్భం చూసినావా అండి? ఇవాళ ఒకవైపు అది మనం చెప్పడం కాదండి, ఇవాళ కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ అక్కడ అక్రమాలు జరిగినాయి, కనీసం సాయిల్ టెస్ట్ జరగలే, ఇవన్నీ జరిగినాయి అనేది ఇవాళ చాలా స్పష్టం. దానికి అనుగుణంగానే ఇవాళ కమిషన్ ఎంక్వైరీకి పిలిచింది. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అన్ని నేనే అని చెప్పుకున్నటువంటి వ్యక్తికి, అదే విధంగా ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి, అదే విధంగా ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఇవాళ కమిషన్ నోటీస్ ఇచ్చింది. దాంట్లో తప్పే ఉందండి? నువ్వు తప్పే చేయకపోతే నీకు ఇంత భయం ఎందుకండి? ఇవాళ ఎందుకు ఇంత అడలిపోతున్నావు? నువ్వు ఎంక్వైరీ కమిటీకి వెళ్ళి చెప్పండి ఏం జరిగిందో. ఇవాళ అక్కడ అధికారులు అందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ ఆనాడు కేసీఆర్ మౌలిక ఆదేశాలతో ఉంటే ఇవాళ మేము అక్కడ నడుచుకున్నామని అందరూ చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ అక్కడ జరిగింది అవినీతి. 80,000 కోట్ల ప్రాజెక్టుని 1,20,000 కోట్ల పైగా దాని బడ్జెట్ పెంచేసి ఇవాళ అది ఏటీఎం గా మార్చిన చరిత్ర కేసీఆర్ది. ఇవాళ ఎంక్వైరీ జరిగితే నువ్వు అంత భయపడిపోవాల్సిన అవసరం ఏందండి? ఏది పడితే అది మాట్లాడతారు. నీ తప్పు నిరూపించుకో, నీ నిజాయితీ నిరూపించుకో, చిత్తశుద్ధిని నిరూపించుకో, కమిషన్ ముందుకు వెళ్ళి చెప్పు ఏం జరిగిందో చెప్పు. ఆనాడేమో దీనికి అన్ని నేనే అని చెప్పుకున్నటువంటి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ మరి ఇవాళ ఎంక్వైరీకి నోటీసులు ఇవ్వగానే భయపడిపోతున్నారు. డెఫినెట్ కూడా అందులో అవినీతి జరిగింది, ఇది చాలా సుస్పష్టం. ఇవాళ కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ అయినా, ఈటల రాజేందర్ అయినా ఎవరు కూడా దీని నుంచి తప్పించుకోజాలరు. ఇవాళ దీనికి కూడా ఇంకొక డౌట్ కూడా వస్తుందండి. ఇవాళ ఈ కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే ఈటల రాజేందర్ దీన్ని ముందే పసిగట్టి, ఎందుకంటే ఆనాడు తప్పు జరిగిందని అందరికీ తెలుసు, అందుకే ఇవాళ బీజేపీలోకి పోతే అక్కడ ఉన్నటువంటి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలో ఈ కేసుల నుంచి తప్పించుకోవచ్చనే ఉద్దేశంతో ఇవాళ పోయిండు ఈటల రాజేంద్ర కూడా. అందుకే ఎవరున్నా కూడా ఇది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అండి, ఇది ప్రజలకు జవాబుదారితనం ఉంటది. ఎవరు ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా డెఫినెట్ కూడా చట్టం ముందు అందరూ సమానమే. నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిందిగా కేసీఆర్ కు మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి ఏం జరిగిందో. మరి ఆనాడు ఏమన్నారండి? ఇదే ప్రతి దగ్గర కాళేశ్వరరావు అన్నటువంటి వ్యక్తి
మరి ఇవాళ ఎందుకు భయపడుతున్నారు? అది కూలేశ్వరరావు అయింది కదా, అది కాళేశ్వరం కడుతుంటేనే కూలిపోతుంది కదా. ఇవాళ మేడిగడ్డ, అన్నారం, సింధుల్లో ఏం జరిగిందండి? మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినటువంటి ప్రాజెక్టులు చూడండి, నాగార్జున సాగర్ గాని, శ్రీశైలం గాని, ఇవన్నీ కూడా మరి ఇన్ని సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుంటున్నాయి. అంటే ఇవాళ ఇదే ఇంకొకటండి, ఇదే ప్రాజెక్ట్ కు ఏదైతే కంపెనీ వివరించారో వీళ్ళందరూ కూడా ఎలక్ట్రల్ బాండేజ్ పేరు మీద బీఆర్ఎస్ కు, బీజేపీకి ఎలక్ట్రల్ డబ్బులు ఇచ్చింది కూడా ఇదే కాంట్రాక్ట్లు అండి. అంటే ఇది చాలా స్పష్టంగా అవినీతి జరిగింది. డెఫినెట్ కూడా ఎంక్వైరీ తేలుతుంది. అయితే ఇది ప్రజాప్రభుత్వం, ఎవరి మీద ఇదే వ్యక్తులు చాలా మంది అన్నారు కేసీఆర్ ఎందుకు పిలుస్తలేరు, ఎందుకు నోటీసులు ఇస్తలేరు, కొంతమంది అరెస్ట్ ఎందుకు చేస్తలేరని. మేము ఎవరో చెప్పినట్టు కాదండి, చట్టం ప్రకారం న్యాయ ప్రకారం నడుచుకుంటున్నాం. ఎంక్వైరీ నడుస్తుంది, ఎంక్వైరీ చేలిన తర్వాత డెఫినెట్ కూడా చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలా ఆ చర్యలు ప్రభుత్వం తీసుకుంటది. అంతే తప్ప వ్యక్తిగతంగా ఎవరికి కూడా ఈ ప్రజా ప్రభుత్వం వాళ్ళ మీద ద్వేషం ఉండదండి. ఇవాళ గతంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేసినట్టు, ఈడీలు, సిబిఐ చేసినట్టు, ఐటీ దాడులు చేసినట్టు మేము చెయ్యమండి. ఈటల రాజేంద్ర అయినా జైలుకు పోక తప్పదు. ఇందాక మీరు చెప్పారు లింగం యాదవ్ గారు మీరు ఇందాక అన్న అంశాన్ని ఒకసారి మనం రివైజ్ చేద్దాం. లింగం యాదవ్ గారు, మీరు అన్నట్లుగా చూస్తే కూడా ఒకవేళ అవినీతి చేసిన వాళ్ళు అటు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిపోతే అది కరెక్ట్ అవుతుందా మీరు అన్న ప్రకారం చూస్తే? నేను అదే చెప్తున్నాండి, ఇవాళ బీజేపీ అదే చేసింది కదా. ఇవాళ 10 ఏళ్లుగా ఎంతమంది మీద ఈడీ దాడులు, సిబిఐ, ఐటీ దాడులు చేసింది. మరి ఎవరిని నిరూపించిందండి? ఏ కేసులను అరెస్ట్ చేసి జైలుకు పంపించిందా? అంతెందుకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. నిన్ననే జరిగింది మహారాష్ట్రలో జగన్ భుజ్బల్ గతంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఉండు, ఈడీ కేసులో అరెస్ట్ అయి 2 సంవత్సరాలు జైలుకి వెళ్ళిండు. ఇవాళ నిన్ననే అండి, నిన్న రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఇది బీజేపీ గొప్పతనం. ఇవాళ 10 ఏళ్లుగా మరి వాళ్ళు ఎంతమందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారండి? అంటే ప్రతిపక్ష నాయకుల మీద ఏదో బెదిరించడం కోసం, వాళ్ళని రక్షణ కోసం ఇవాళ ఆనాడు కోల్ స్కామ్ అన్నారు. మరి కోల్ స్కామ్ లో ఎత్తిందాలి ఇవాళ కేంద్ర బీజేపీ ఎంపీగా ఉండు. ఆదర్శ కుంభకోణం అన్నారు, అదే ఆదర్శ కుంభకోణంలో ఉన్నటువంటి అశోక్ చౌహాన్ ఇవాళ బీజేపీ ఎంపీ. అంటే నేను ఏమంటున్నా అంటే దీని నుంచి రక్షణ పొందడం కోసమే ఈటల రాజేంద్ర బీజేపీకి పోయిండు. ఆ పంపించింది కూడా కేసీఆరే కదా. ఇవాళ అందుకే అందరికి డౌట్లు వస్తున్నాయి. దీని ద్వారా ఈ కాళేశ్వరం ఎంక్వైరీ జరగకుండా, కాళేశ్వరంలో ఈ అరెస్టులు జరగకుండా కాపాడడం కోసమే కేసీఆర్ ఈటల రాజేందర్ ని ఇవాళ బీజేపీకి పంపించుడు. ఎందుకంటే గతంలో మనం అందరం చూసినాం, కిషన్ రెడ్డి ఎవరు అపాయింట్ చేస్తే బీజేపీ అధ్యక్షుడు అయింది అనేది అందరూ అన్నారు. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కేసీఆర్ ఆదేశాల మేరకే అని. అయినా ఇవాళ ఎవరు ఎన్ని చేసినా కూడా ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుంది. ప్రజలకు, తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని ఈ విధంగా అక్రమార్కులు వేల కోట్ల రూపాయలు దోసుకున్నటువంటి వ్యక్తులని డెఫినెట్ కూడా చట్ట ప్రకారం శిక్షిస్తాం. మీరు అంటున్నారు బీజేపీ విషయంలో వాళ్ళు కాపాడుతున్నారని చెప్పేసి మీరు అంటున్నారు, కానీ బీఆర్ఎస్ నుంచి ఇంకో వర్షన్ లా వినిపిస్తుంది కదా, కాంగ్రెస్ కేవలం కక్ష సాధిస్తుంది, కావాలంటే ప్రూవ్ చేయండి అంటున్నారు. మరి మీరు ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు? ఇవాళ కక్ష సాధింపులు ఎక్కడండి? మరి కక్ష సాధింపు అంటే ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరం ఎందుకు వెయిట్ చేస్తారండి? ఇవాళ వాళ్ళ లెక్క గతంలో ఆ విధంగా చేయొచ్చు కదా. అందుకే మేము ఏదైనా కూడా మా మేనిఫెస్టోలో పెట్టామండి. ఏదైనా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన పైన, కాళేశ్వరం అవినీతి పైన ఎంక్వైరీ వేస్తామన్నాం. ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది కదా, చట్ట ప్రకారం పోతున్నాం తప్ప వ్యక్తిగతంగా పోవట్లేదు కండి. ఇప్పుడు కూడా అదే చెప్తున్నామండి, ఎంక్వైరీ కంప్లీట్ అయితే ఎంక్వైరీ ఇవాళ కేసీఆర్ ని చెప్తున్నాం, ఎంక్వైరీ అటెండ్ కండి, మీ చిత్తశుద్ధులు నిరూపించుకోండి. ఎంక్వైరీ తర్వాత కమిషన్ ఏం రిపోర్ట్ ఇస్తుందో దానికి అనుగుణంగానే ఈ ప్రజాప్రభుత్వం చర్యలు ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా, ద్వేషపూరితంగా, కక్షపూరితంగా చర్యలకు ఈ ప్రజాప్రభుత్వం పాల్పడదు. ఇది చాలా స్పష్టం. 10 ఏళ్లుగా మీరు అదే చేసిర్రు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకుల్ని ఏ విధంగా మిడ్ నైట్ దర్వాజా తలుపులు వలగొట్టి కూడా అరెస్ట్ చేసిన సందర్భం చూసినాం. ఇవాళ 10 ఏళ్లుగా బీజేపీ కూడా ఏ విధంగా చేసింది అనేది చూసినాం. కానీ ఈ ప్రజాప్రభుత్వం చెయ్యదని చెప్తున్నాం కదా. ఎంక్వైరీ నడుస్తుంది. అరే ఎంక్వైరీ నోటీస్ ఇస్తే మీకు భయం ఎందుకండి? నీ చిత్తశుద్ధిని నిరూపించుకో, అటెండ్ అయ్యి. కానీ ఇవాళ అధికారులు ఏం చెప్పారండి? దాదాపు 100కు పైగా అధికారులు విచారిస్తే వాళ్ళందరూ కూడా ఒకటే చాలా స్పష్టంగా చెప్పారు, కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగానే మేము నడుచుకున్నామని చెప్పారు.
ఇక దాంట్లో మరి ఇంకేం చేయాలండి మరి? అంటే ఎంక్వైరీ కూడా విలువద్దా అండి? అంటే అవినీతి చేసిన వాళ్ళు వదిలేద్దామా? చెప్పండి మరి మీరే. 1000 కోట్లు ప్రజల సొమ్ము దోసుకున్న వ్యక్తులు వాళ్ళని అట్లనే వదిలేయాలా? అరే ఎంక్వైరీకి పిలిస్తే మీకు వచ్చే నష్టం ఏందండి? మీరు పోయి నిరూపించుకో చిత్తశుద్ధిని, అంతే తప్ప అంటే అవినీతి మనం మరి చెప్పండి. ఇట్లనే అవినీతిని ఎంకరేజ్ చేద్దామా? అవినీతి నాయకులు రక్షిద్దామా? మరి అదే బీఆర్ఎస్ బీజేపీ స్టాండా చెప్పవాలండి. అంటే ఒకటి లింగం యాదవ్ గారు, ఇప్పుడు ప్రాజెక్ట్ కి సంబంధించి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది, రైతులకు ఉపయోగపడుతుంది. మిషన్ కాకతీయ కానివ్వండి, కాళేశ్వరం కానివ్వండి, నీటి లభ్యత ఇప్పుడు పెరిగిందంటూ కూడా అటు బీఆర్ఎస్ నుంచి వాదన. కానీ టెక్నికల్ ఇష్యూస్ ని కావాలని రాజకీయంగా ఎత్తి చూపిస్తున్నారంటూ కూడా వాళ్ళు విమర్శిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ ప్రతిష్టను కేంద్రము అదేవిధంగా ప్రజల దృష్టిలో ఒక బ్లాక్ మార్క్ గా చూపిస్తున్నారన్న కామెంట్లు వస్తున్నాయి కదా. అంటే కేసీఆర్ ఎట్లా మాట్లాడుతుండంటే, అసలు కేసీఆర్ ముఖ్యమంత్రి కాక ముందుకు తెలంగాణలో వ్యవసాయమే చేయలేదు, అసలు ఇక్కడ రైతులు పంటలే పండించలే అనే విధంగా మాట్లాడతారు. అసలు ఇవాళ చూడండి, మన కాళేశ్వరం నుంచి చుక్క నీరు లేకుంటేనే ఇవాళ దేశంలోనే అత్యధికంగా పాడి ప్రొక్యూర్ చేసినటువంటి రాష్ట్రాల్లో తెలంగాణది. మరి ఇవాళ దానికి ఏం చెప్తారండి? దయచేసి ఇట్లా వేగ్గా మాట్లాడకండి. బీఆర్ఎస్ ఏది పడితే అదే చెప్తున్నా. ఆనాడేమో నా మానస పుత్రిక, నేనే చీఫ్ ఇంజనీరు, అసలు 1 కోటి ఎకరాల మాగాని, అసలు తెలంగాణలో మొత్తం ఎంతండి? ఒక కాళేశ్వరంలో 1 కోటి అని చెప్తే, అంటే మాట్లాడితే కూడా వాస్తవాలకు దగ్గరగా మాట్లాడితే బాగుంటది. ఇవాళ మసకబారేది ఏంటంటే, అంటే అవినీతి చేసిన వాళ్ళని వదిలేదమ్మా? మీరే చెప్పండి, మీరు ఒక సీనియర్ జర్నలిస్టు. ఇవాళ అవినీతి ఎవరు చేసినా, కాంగ్రెస్ చేసినా, బీఆర్ఎస్ చేసినా, బీజేపీ చేసినా ఎవరికైనా శిక్ష పడాలని కోరుకుంటారు అందరూ. మేము అదే చెప్తున్నాం. ఎవరైనా కూడా అది కూడా చట్ట ప్రకారం ఎంక్వైరీ నడుస్తుంది, దాంట్లో అటెండ్ కండి. ఎంక్వైరీ ఏం రిపోర్ట్ ఇస్తుందో వెయిట్ చేయండి. అదొక ప్రభుత్వం చేత ఒక చట్టబద్ధంగా ఏర్పాటైనటువంటి కమిషన్ కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లండి? ఇది కాదు కదా. మీరు ఒక మంత్రిగా చేసిర్రు, గతంలో ఎంపీగా ఎమ్మెల్సీగా ఉన్నారు కొంతమంది. ఇట్లాంటి వ్యక్తులు అందరూ కూడా కమిషన్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లండి? అంటే ఇప్పుడు నీకు ఎందుకు భయం అవుతుంది? నాకు అది చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కమిషన్ పోయి విచారణ హాజరనైతే ఆయన భయం ఎందుకు? డొంక తిరుగు మాటలు ఎందుకు ఇట్లా బురదలుతురు? మరే పోవచ్చు కదా, నువ్వు ఫేర్ గా నీకు నువ్వు తప్పే చేయకుంటే, అసలు నువ్వు అవినీతికే పాల్పడకుంటే ఎంక్వైరీ పోవడానికి నీకు వచ్చిన నష్టం ఏంది? అది ఎంక్వైరీ కమిషనే కదా. ఎంక్వైరీ తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు దాని ప్రకారం నడుచుకుంటది అరెస్టులు. ఇప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? అంటే నువ్వు అవినీతి చేసినావు, అది చాలా స్పష్టం. ఇవాళ కాకు కూడా రిపోర్ట్ ఇచ్చిందండి. కనీసం సాయిల్ టెస్ట్ చేయలే. ఇంత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు. కడుతుంటేనే కూలిపోయిన ప్రాజెక్ట్ ఎక్కడ ఉందండి ప్రపంచంలో? ఇవాళ దాన్ని చేసింది తప్పు, మళ్ళా దాన్ని జస్టిఫై చేసుకుంటా ఇవి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లండి? అయినా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు అందరూ అన్ని గమనిస్తురండి. ఇవాళ వాళ్ళు చేసింది అవినీతి. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అది కూలేశ్వరంగా మారింది. ఇవాళ అది చాలా స్పష్టం. ఇవాళ దానికి ఎన్ని డ్రామాలు వేసినా కూడా ఎవరు తప్పించుకోలేరు. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అంటే డెఫినెట్ కూడా చట్ట ప్రకారం ఇవాళ వీళ్ళని ఏదైతే చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం తీసుకుంటది. ఎంక్వైరీ కమిటీ నేను కూడా కేసీఆర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా, మీరు అవినీతి చేయకపోతే, అక్రమాలకే పాల్పడపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి శుభప్రద్ పటేల్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఎస్, గుడ్ మార్నింగ్ అండి శుభప్రద్ గారు. సో ఇందాక లింగం గారు కొన్ని కమెంట్స్ చేశారు, మీరు వినే ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా ఈసారి అవన్నీ విషయాలు మాట్లాడకంటే ముందుగా కేసీఆర్ ఈసారి విచారణకు హాజరవుతారా? అండ్ ఎందుకంటే గతంలో కూడా ఆర్థిక శాఖ మంత్రి, మాజీ ఆర్థిక శాఖ మంత్రి, అదేవిధంగా మాజీ నీటిపారుదల శాఖ మంత్రికి కూడా నోటీసులు వెళ్లాయి కాబట్టి ఏంటి ఈసారి ఏ రకంగా ఎదుర్కోబోతుంది? విచారణకు హాజరవబోతున్నారా ఏంటి? ఒక విషయం ఏంటంటే, మీకు కూడా గుడ్ మార్నింగ్, అదేవిధంగా జీ తెలుగు ప్రేక్షకులకు అందరూ కూడా, అదేవిధంగా లింగం యాదవ్ గారికి. ముఖ్యంగా ఈ కాళేశ్వరం కమిషన్ ఏర్పడి గత సంవత్సరం మార్చి 14 తారీఖు రోజు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అది మే 30 వరకు కమిషన్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉండే, కానీ దాన్ని 7వ కాల పరిమితిని పెంచారు. మొన్ననే కాల పరిమితి పెంచిన తెల్లారి ఈ నోటీసులు నిన్న జారీ చేయడం జరిగింది. అయితే వాస్తవానికి ఏంటంటే, గతంలోనే ఒక 10 రోజుల కిందట మొత్తం అన్ని పేపర్లకు లీక్స్ ఇచ్చేసిండ్రు, మీడియా చిట్ చాట్ చేసిండ్రు. కాళేశ్వరం కమిషనర్ ఎవరైతే పీసీ ఘోష్ గారు ఉన్నారో వాళ్ళు ఏంటంటే, ఒక 4 రోజులలో మేము 21 తారీఖు రోజు అంటే ఈ రోజు డేట్ చేస్తున్నాం గవర్నమెంట్ అని చెప్పడం జరిగింది. కానీ
మళ్ళీ ఏ ఒత్తిడి మేరకు మళ్ళీ కేసీఆర్ గారి కావచ్చు, ఈటల రాజేందర్ గారికి, హరీష్ రావు గారికి నోటీసులు జారీ చేశారు అనేది మనం అందరూ కూడా ఇది రాజకీయ కుట్ర కోణం దాగుందనేది తెలుసుకోవాలి. వాస్తవ విషయానికి ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, దేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ కావచ్చు, ఈ రెండు కూడా ఈ కుట్రలో భాగస్వామ్యమైనాయి. ఎందుకంటే కాళేశ్వరం అనేది తెలంగాణకు దాదాపు 13 జిల్లాకు మొత్తం కూడా వరప్రదాయినిగా ఉంటూ మొత్తం కూడా మనం ఏ రకంగా గతంలో ఎందుకు 2014 కన్నా ముందు కూడా వర్షాలు పడ్డాయి, అన్ని వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా ప్రతి సంవత్సరం, కానీ ఎందుకు పంటలు పండలే? వరి ధాన్యంలో మొత్తం కూడా దేశం పంజాబ్ని తలదన్ని నంబర్ 1 స్థాయికి ఎందుకు చేరింది? ఇవన్నీ తెలంగాణ ఉద్యమం ఎందుకు మొదలైంది? తెలంగాణలో గతంలో ఆంధ్ర సమైక్య పాలనలో అందరూ కూడా ఏం చెప్పారంటే నీళ్లు పల్ల మెరుగు అని, అంటే కిందకున్నాయి నీళ్లు కిందకున్నాయి, ఎత్తులో తెలంగాణ ప్రాంతం ఉంది, ఎత్తైన ప్రాంతంలో, కాబట్టి మీకు నీళ్లు మీకు రావు అని చెప్పేసి చాలా అవహేళన చేసినటువంటి చూసినాం. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్, మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం దాన్ని రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ముఖ్యంగా ఇక్కడ అందరు కూడా తెలవాల్సింది ఏంటంటే తుమ్మిడి హెక్టి అనే దగ్గర వాళ్ళు ఫస్ట్ ఆ రోజు జలయజ్ఞంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 2007లో అది ప్రపోజల్ చేసింది, ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు. తుమ్మిడి హెక్టి దగ్గర వాళ్ళు అదైతే మహారాష్ట్ర ఒప్పుకోవాలి, అది మహారాష్ట్ర 152 మీటర్ల మేరకు వీళ్ళు ఆ రోజు డిపిఆర్ పంపించడం జరిగింది, ఆ లెవెల్ రిజర్వాయర్ లెవెల్. కానీ అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఇక్కడ కాంగ్రెసే ఉండే, ఉమ్మడి రాష్ట్రంలో మహారాష్ట్రలో కాంగ్రెసే ఉండే, దేశంలో కాంగ్రెసే ఉండే. కానీ ఈ 2014 వరకు కూడా ఎక్కడ ఒప్పందం చేసుకోలేరు. ఆ ముంపు అనేది ఇప్పుడు 9 ఎకరీ కడితే దాదాపు 3500 ఎకరాలు మహారాష్ట్ర సంబంధించినటువంటి భూములు మునుగుతాయి. వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోమని చెప్పారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వెంటనే కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర కట్టాలని నిర్ణయించలే. కేసీఆర్ గారు మొదటగా ఆ 9 ఎకరీ కోసం ప్రయత్నాలు చేశారు. ఆ 2014లో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చలు చేశారు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఎన్నికలు ఉన్నాయి, మీరు కొత్త ప్రభుత్వంతో చర్చలు చేయమంటే మళ్ళీ 2015లో కూడా దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు పోయి చర్చలు చేశారు. చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏంది, నేను ఆ రోజు ఫడ్నవీస్ అన్నది ఏంటంటే నేనే విదర్భ ప్రాంతం నుండి ఈ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా నేను కొట్లాడినా ఈ రోజు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఒప్పుకునే పరిస్థితి ఉండదు, మీరు కిందికి ఎక్కడన్నా కట్టుకోండి, 148 కాడ కట్టుకుంటే మాకు ఏం ప్రాబ్లం లేదని. అంతలోనే సిడబ్ల్యూసి రిపోర్ట్ ఒకటి వచ్చింది. సిడబ్ల్యూసి ఒక లేఖ రాసింది ఎవరికి? చీఫ్ ఇంజనీర్ ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్కి ఒక లెటర్ ఏం రాసిందంటే అక్కడ మీరు గతంలో మీరు ప్రపోజ్ చేసిన 2275 టీఎంసీలు మీ డిపిఆర్లో పెట్టిరు, కానీ అక్కడ వాటర్ అవైలబిలిటీ లేదు, కేవలం 165 టీఎంసీ మాత్రమే అవైలబుల్ ఉంది. దాంట్లో కూడా 63 టీఎంసీ పై రాష్ట్రాలకు మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక వాడుకోనికే హక్కు ఉంది, కాబట్టి మీకు భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది, ఈ వాటర్ అవైలబిలిటీ లేదని చెప్పింది. అది ఎప్పుడు 152 హైట్లో కడితే అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితి లేదు. 152 కాడ అది 148 కట్టాలి. ఆ 148 కడితే 40-50 టీఎంసీలకు మించి అది ప్రాజెక్టు ఉండేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టే కేసీఆర్ గారు అప్పుడు ఉన్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్స్ని, అదేవిధంగా వ్యాప్కోస్ అనే సర్వే సంస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే సంస్థ ద్వారా సర్వే చేపించేసి ఎక్కడైతే వాటర్ అవైలబిలిటీ ఉంటుంది, తెలంగాణకు నీళ్లు కావాలి, ఎక్కడ వాటర్ అవైలబిలిటీ అంటే మేడిగడ్డ దగ్గర వాటర్ అవైలబిలిటీ ఉంది, కాబట్టి అక్కడ రిజర్వాయర్లు అది బ్యారేజ్లు కట్టుకోవడం జరిగింది. ఆ బ్యారేజ్లు కట్టుకున్న తర్వాత ఈ రోజు ఏం జరిగింది? ఒక 4 సంవత్సరాలు 2019లో దాన్ని ప్రారంభించుకున్నాం మనం ఆ బ్యారేజ్లని, మేడిగడ్డని. ఆ 4 సంవత్సరాలు తీవ్రమైనటువంటి వర్షాలు పడ్డాయి, ఆ వరదల్ని తట్టుకున్న బ్యారేజీలు. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చి ఆ బ్యారేజ్ బంద్ చేసిన తర్వాత కూడా 15 లక్షల క్యూసెక్ల ప్రవాహం మొన్న వరదల్లో వచ్చింది, ఎక్కువ వర్షాలు పడి. అయినప్పటికీ బ్యారేజ్ కొట్టుకపోలేదు కదా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏంటంటే, ఇంతకుముందు మిత్రుడు లింగం యాదవ్ గారు కూలేశ్వరం అయినట్టు ఎక్కడ కూలేశ్వరం అయింది? ఒక్క మేడిగడ్డలో 2 పిల్లలు. కాళేశ్వరం అంటే ఏంది? కాళేశ్వరంలో 3 రిజర్వాయర్లేనా కేవలం? ఈ 3 రిజర్వాయర్లు కాకుండా 16 ఇంకా రిజర్వాయర్లు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, ఇవన్నీ కూడా రిజర్వాయర్లే కదా. 16 రిజర్వాయర్లు ఉన్నాయి, 203 కిలోమీటర్ల టన్నర్లు ఉన్నాయి, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి. అదే కాకుండా ఒక 21 పంప్ హౌజులు ఉన్నాయి, 20 లిఫ్టులు ఉన్నాయి. ఇట్లాంటివి అన్ని కూడా ఏదో మొత్తం కాళేశ్వరం 1,00,000 కోట్లు మొత్తం కూడా మునిగిపోయినట్టు, ఒక 2 పిల్లలు కృంగితే ఇంతకుముందు చెప్తున్నట్టు నాగార్జున సాగర్ల లీకేజీలు కాలేవా?
శ్రీశైలంలో లీకేజీలు కాలేవా? ప్రకాశం బ్యారేజ్ లో లీకేజీలు కాలేవా? ఇంకా ప్రాజెక్ట్ ఎప్పుడు చెప్పేది కట్టినా గానీ, కదా. ఎప్పుడు బ్యారేజ్ కట్టినా వీళ్ళకి చాలా మంది తెలియదు ఏంటంటే ఇసుక మీద కట్టిరు. ఇసుక అరే తెలివి ఇసుకలనే ఉంటది, నదిలో ఇసుకనే ఉంటది, ఇసుక మీద కట్టాల్సి ఉంటది. అన్ని నామ్స్ పాటించి ఒకటి డిజైన్ గురించి మాట్లాడితే కూడా రీడిజైన్ చేశామని మీరు ఏదైతే డిజైన్ విషయంలో పూర్తిగా రాజకీయ నేతలే దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. అండ్ ఇంజనీర్ల వాంగ్మూలం ప్రకారం చూసినా రాజకీయ నేతలే తీసుకున్నారు, మొత్తం కేసీఆర్ నిర్ణయాలే అంటూ కూడా అంటున్నారు. దానికి ఏమంటారు మరి? వాస్తవ విషయం ఏంటంటే వాటర్ అవైలబిలిటీ కావాలి. కేసీఆర్ గారు ఏం చెప్తారంటే ఎక్కువ వాటర్ అవైలబిలిటీ అయ్యేటటువంటి ప్రాంతం ఏడుందా అనేది అడుగుతారు. ఇంజనీర్స్ వాళ్ళంతా లైడార్ సర్వే చేసిండ్రు, వ్యాప్కోస్ వాళ్ళు సర్వే చేసి ఆ మేడిగడ్డ ప్రాంతంలో వాటర్ అవైలబిలిటీ ఉంది అని చెప్పారు. దానికి అనుగుణంగానే టెండర్లు పిలవడం జరుగుతుంది, ఇంజనీర్లు అంతా కూడా డిజైన్ చేయడం జరుగుతుంది, దాన్ని కాంట్రాక్ట్ కంపెనీ కట్టడం జరుగుతుంది. ఈ దాంట్లో జరిగిన దాంట్లో చిన్న జరిగితే వాళ్ళు ఎల్ఎన్టీ సంస్థ అది కట్టింది మేడిగడ్డ. వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము మాకు అనుమతి ఇస్తే మేము మళ్ళీ దాన్ని రిపేర్ చేస్తామన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం అబద్దాల పునాల మీద మొత్తం కేసీఆర్ గారిని కేసీఆర్ కుటుంబాన్ని బదలాం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. కాబట్టి ఎన్డీఎస్సీలో ఏముంది రిపోర్టు? ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్ కూడా చూడండి మీరు. జియో ఫిజికల్ తర్వాత టెక్నికల్ సర్వేలు చేపించి అసలు అది ఎందుకు కృంగిందో ఇప్పటి వరకు కూడా దాని నివేదిక లేదు. ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఎక్కడ కూడా ఎందుకు కృంగిందని కూడా చెప్పలే. అదే విధంగా వీళ్ళు ఇంతకుముందు ఒకటి విజిలెన్స్ రిపోర్టు తెప్పించుకోరు ఈ ప్రభుత్వం. విజిలెన్స్ రిపోర్ట్ లో కూడా ఆ సిమెంట్ వరకు ఇవన్నీ జరిగింది 100% కి 124% క్వాలిటీతో జరిగిందని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. ఎక్కడ కూడా జరిగింది ఏంది? మీరు రిపేర్ చేయాలి, ఏమన్నా జరుగుతాయి. ఇప్పుడు సుంకిశాల కూలిపోయిందండి, ప్రభుత్వం వచ్చింది, సుంకిశాల కూలిపోయింది, 70-80 కోట్ల నష్టం జరిగింది. నష్టం జరిగిన తర్వాత హెచ్ఎండబ్ల్యూఎస్ ఏదైతే ఆ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుందో పని ప్రభుత్వానికి నివేదించింది ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టమన్నా. కానీ రేవంత్ రెడ్డి గారు పెట్టిన మెగా ఇంజనీరింగ్ కి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అప్పచెప్పిండు. ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ అప్పచెప్తున్నాడు మెగా కృష్ణారెడ్డి గారికి. ఆ మెగా కృష్ణారెడ్డి గారు 200 కోట్లు స్కిల్ యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారికి ముందలిస్తాడు, ఇంకా నోట్ల కట్టలు పంచుతారు. ఇవన్నీ కామన్ తెలిసినటువంటి. కాబట్టి మీరు జరిగిన ఈ ఎస్ఎల్బిసి టన్నల్ ఎందుకు కుంగిందండి? ఏ లోపంతో కూలిందా? ఏ లోపంతో కూలిపోయిందండి ఎస్ఎల్బిసి? దాని మీద ఇప్పటి వరకు శవాలు తీయలేరు కదా, 6-7 మంది శవాలు తీయలేరు కదా, ఇంకా అల్లనే ఉన్నాయి కదా. వీళ్ళు చేసినటువంటిదేమో దాని మీద ఎలాంటి విచారణ ఉండదు. ఎస్ఎల్బిసి టన్నల్ ఎందుకు కృంగిపోయింది? అట్లనే నదిలో కట్టినది కృంగిపోయింది, అది మొత్తం కొట్టుకపోలే, మొత్తం కాళేశ్వరం కొట్టుకపోయిందని చెప్తుండు, కాళేశ్వరం కూలేశ్వరం అయిందంటుండు. చాలా ఈ మాటలు వెనక్కి తీసుకోవాలి. ఈ రోజు కూడా ఎల్లంపల్లి నుండి ఈ రోజు కూడా హైదరాబాద్ కి మీరు మూసి పెట్టినటువంటిది, మూసీకి నీళ్లు తీసుకురావాలంటున్నటువంటి మల్లన్న సాగర్ కూడా కాళేశ్వరం భాగం కదా, కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరం భాగం కదా. ఇవన్నీ రిజర్వాయర్లు ఇవన్నీ మర్చిపోయి కేవలం ఒక బ్లాక్ లో 2 పిల్లర్లు కృంగితే దాన్ని మొత్తం కాళేశ్వరం కృంగినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీరు విచారణలో ఏమైనా చేయండి. కాంగ్రెస్ పార్టీ విచారణ ఏటీఎం గా మారిపోయింది కల్వకుంట్ల ఫ్యామిలీకి అని చెప్పేసి 80,000 అవినీతి నిరూపించడానికి ఒక్క విషయం దానికి క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే చాలా మాట్లాడండి ఆయన. ఇప్పుడు ఇంత లింగం గారు ఒక 20 నిమిషాలు మాట్లాడారు. జయరామ్ గారు కూడా జాయిన్ అయ్యారు, ఆయనతో కూడా మాట్లాడదాం. జయరామ్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సునీత. జయరామ్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించి కమిషన్ అటు కేసీఆర్ కి అయితే నోటీసులు ఇచ్చింది, ఈసారి విచారణకు హాజరవుతారా లేదా అనే విషయం ఆ పక్కన పెడితే ఈ విచారణ విషయంలో అటు కాంగ్రెస్ మీద లీగల్ గా చేయబోతున్నాం అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు, కానీ అటు బీఆర్ఎస్ మీద అంతా పొలిటికల్ స్ట్రాటజీస్, రాజకీయ కక్ష సాధింపు అంటున్నారు. సో దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? మీకు ప్యానెల్ లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. దీంట్లో మనము రాజకీయ పార్టీలు అనేది ఎవరి స్కిన్ వాళ్ళు కాపాడుకోవడం కోసం మాట్లాడడం అనేది సర్వసాధారణం. ఇది పెద్ద వింతేం కాదు, కొత్తేం కాదు. సో కాళేశ్వరం గొప్పతనాన్ని గురించి చెప్పమంటే బీఆర్ఎస్ రోజుల తరబడి సంవత్సరాల తరబడిగా చెప్తాడు, అది జనాలు వింటూనే వస్తున్నారు. కాంగ్రెస్ వచ్చేసి ఇక్కడ అన్యాయం జరిగింది, అది జరిగిందని ప్రాజెక్టుల మీద ఈరోజు కొత్తగా ఏదో జరుగుతున్నట్టుగా కాంగ్రెస్ చెప్తూ ఉంటది. ఇది కూడా మామూలే. కానీ నిజంగా నోటీసులు ఇచ్చేది దేనికోసము? ఇప్పుడు ప్రజలు వాళ్ళకు ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, ఆ ఒపీనియన్ అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాల్సి వస్తుంది. నోటీసులు ఇచ్చేది దేనికోసం? లేదు, నోటీసులు దీనిపైన ఎంక్వైరీ చేస్తున్నది, ఎంక్వైరీ వస్తున్నది అంటే ప్రాజెక్టుల మీద దోపిడీ అనేది ఒక కాళేశ్వరం మీనే జరిగిందా, లేదంటే ఇంతకుముందు జరగలేదా, లేకపోతే ఇది కాళేశ్వరంతోనే ఎండ్ అవుతుందా? అంటే ప్రాజెక్ట్సే పైసల కోసము ప్రవేశపెడుతున్నా అదొక ఫినాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ అథారిటీ అండ్ కంపెనీస్ అని ఎవ్రీబడీస్ నోస్. ఈ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు మొదలైతే అది ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. ఎందుకంటే దెర్ ఆర్ ఓన్ చాయిస్ అండ్ ఓన్ గ్రోత్ కోసము ప్రవేశపెడుతున్నాయి. ఇది బీఆర్ఎస్ కి వర్తిస్తుంది, కాంగ్రెస్ కి వర్తిస్తుంది, బీజేపీకి వర్తిస్తుంది,
ప్రభుత్వం ఏది ఉంటే దానికి వర్తిస్తారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే నిజంగా ఇది వచ్చేసి అరెస్ట్ చేస్తారా కేసీఆర్ గారిని అంటే ఇదేం అరెస్ట్ చేసే విషయమేం కాదు. నోటీసులు మాత్రం సర్వ్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు. అంటే అరెస్ట్ చేస్తే దానికి ఉండే కాన్సిక్వెన్సెస్ పోగుంటాయి, పాజిటివ్గా ఉంటాయి, నెగిటివ్గా ఉంటాయి. అది కాంగ్రెస్ తెలియదు కాదు. ఓన్లీ రాజకీయ పబ్బం కలుపుకోవడం కోసం మాత్రం ఈ డ్రామా ప్లే చేయటం, ఇది రాజకీయంగా మాట్లాడుకోవడం కోసం మాత్రమే చేస్తుంటారు. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద బీజేపీ నాయకులు వచ్చేసి చాలా గొప్ప స్టేట్మెంట్లు ఇచ్చిండు. అప్పుడు మేము తప్పని చెప్పాం. ఇది బీజేపీ ఎందుకు ఇంత పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నారు అని చెప్పాం. సో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి తప్పు జరిగిందంట. తప్పు కాళేశ్వరంలో జరిగిందా అనేదంటే అనేక వాటి మీద జరిగింది. మరి అనేక వాటి మీద రేవంత్ ఏం చేయట్లేదు అంటే నేను క్లియర్ గా చెప్తున్నానంటే గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ దోపిడీ అనేది ఎవ్రీబడీ నోస్. కానీ 1.5 year లోపల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది దోపిడీ కాదా? అంతకంటే 100 ఇంతలు రెట్టింపుగా దోపిడీ జరుగుతుంది అనేది ఎవ్రీబడీ నోస్. ఈ రోజు చెవులలో కాదు బహిరంగంగానే కాంగ్రెస్ నాయకులు వచ్చి చెప్పుకుంటున్నారు, బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. మా దగ్గర ఏది పుక్కడి జరగదు, ఏది పని జరగదు, మేము మా బిల్లులు రాలేదు, మా కాంట్రాక్టులు కాలేదు, మేము పోతే జరుగుతలేదు అనేది బిల్లుల అంశాలు కావచ్చు, లేకపోతే పోలీస్ అంశాలు కావచ్చు, లేకపోతే మెడికల్ అంశాలు కావచ్చు, లేకపోతే విద్యా అంశాలు కావచ్చు. ఇదే ఏది చూసినా ఇక ఆల్కహాల్ గురించి చెప్పాల్సిన పని లేదు కదా, దాన్ని ఇయర్ లైఫ్ మారుతుంటది. అంటే ఈ రోజు మనం ఏ గొప్పతనం మన లోపల ఉందనే దాన్ని మీద మాట్లాడుకుంటే ప్రజలు దాన్ని ఇబ్బంది పడుతున్నారు. అంటే రాజకీయ పార్టీలు అప్పుడు కేసీఆర్ గారు కూడా ఇదే చెప్పిండు, ఇది బంగారు తెలంగాణ, బంగారంతో నిన్న తెలంగాణ, ఇది మొత్తం ధనిక తెలంగాణ అన్నాడు. ధనిక తెలంగాణ ఈరోజు ఏమైపోయింది? ఎక్కడుంది ధనికులంతా? ఏమైపోయింది ధనికులంతా అంటే తన చుట్టూ ఉన్న కాంట్రాక్టర్లు, కార్పొరేటర్లు కనుక మొలుకుంటే కాంట్రాక్టర్ల వరకు చిన్నపాటి రాజకీయ నాయకులు ఉంటే పార్లమెంట్ సభ్యుడి వరకు ధనికులుగా మారింది. అలా వేరే డిస్ప్యూట్ ఏం లేదు. ఆ రోజు కులం కుటుంబం మేము చాలా క్లియర్ గా చెప్పాము. రేవంత్ దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఓన్ చేసుకోగలిగిండు, ప్రభుత్వంలోకి వచ్చాడు. మాకు ఏ పార్టీ రాజకీయ పార్టీలో లేదు కాబట్టి మేము ఏ ప్రభుత్వాలతో మేము ఉన్నాం. ఇక్కడ ఇదే వచ్చేసి రేవంత్ రెడ్డి అదే కులం అదే కుటుంబం, అక్కడ వెలమలైతే ఇక్కడ రెట్లు, పెద్ద తేడా ఏముంది? అంటే ఏ రోజుకైనా కూడా ఏదైనా ప్రజలకు సంబంధించిన అంశాల లోపల మీ డబ్బా మీరు కొట్టుకోవడం కాకపోతే నిజాయితీగా మీరు చేస్తున్న మోసాలు మీరు చెప్పేంత దమ్ముందంటే లేదు. కాంగ్రెస్ ఏం చేసిందో ప్రజలకు తెలుసు, బీఆర్ఎస్ ఏం చేసిందో ప్రజలకు తెలుసు. కానీ ఇంకా గొప్పగా ఏదంటే అంటే ఆ రోజు మేము గవర్నమెంట్ వచ్చిన కొత్తలో డిసెంబర్ మంత్ నుంచి నెక్స్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 6 months వరకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చాలా స్ట్రాంగ్ గా బలపరిచాం. పొలిటికల్ అనలిస్ట్ కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, బలపరిచాం, భద్రపరిచాం కూడా. కానీ ఈరోజు ఏం చేస్తున్నది ప్రభుత్వం? ప్రజల అంశాల విషయాలు కావచ్చు, లేకపోతే విద్యార్థుల అంశాలు కావచ్చు, నిరుద్యోగ అంశాలు కావచ్చు, ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇదొక ప్రణాళికబద్ధంగా జరుగుతున్నది, దానిపైన ఒక యాక్టివిటీ జరుగుతుంటది. అది డిఫరెంట్ స్టోరీ. కానీ నీ ప్రభుత్వం చేస్తున్నది ఏంది? నువ్వు ప్రజల మధ్యలో ఉండి ఇప్పుడు చెప్తున్నది ఏంటిది? కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా మొత్తం జీవితం మొత్తం పోయేది వచ్చేది. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ఎవరికి వచ్చింది లేదు, పోయింది లేదు. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మనం ఎంతసేపు మాట్లాడుకునే ఉంది? కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చింది, అరెస్ట్ చేస్తారా? ఏం జరగదు. ఇప్పుడే కాదు, రేవంత్ రెడ్డి బ్రతికుండంగా అరెస్ట్ చేయలేడు, కాంగ్రెస్ బ్రతికుండంగా అరెస్ట్ చేయలేదు, బీజేపీ బ్రతికుండంగా అరెస్ట్ చేయలేదు. ఇది గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళ అవసరాలు అక్కర్లు అది ముడిపడి ఉన్నాయి, ప్రాజెక్టులు ముడిపడి ఉన్నాయి. నా నుంచి నీకెంత దూరం ఉందో నీ నుంచి నాకంత దూరం ఉంది. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ప్రాజెక్టులు లేవా? మరి వాటి మీద కూడా విచారణ జరపాలి కదా. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో 3 ఉన్నాయి, ఇక ప్రాజెక్టు ఉన్నాయి. ఇక్కడ అత్యధికంగా కాళేశ్వరం ఉంది. ఈరోజు హైదరాబాద్, తెలంగాణ అనగానే ప్రతి ఒక్కరికి పైసలు మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ ప్రజలు కనిపించట్లేదు. దురదృష్టం ఏంటంటే ఇక్కడ ప్రజలు కూడా ఉన్నారు, వాళ్ళు నిరక్షరాస్యులు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు అనేది మాట్లాడతలేరు. ఈరోజు ఎవరైనా కూడా ప్రతిదానికి వచ్చేసి హైదరాబాద్ అనగానే ఫైనాన్షియల్ అబ్బు, ఇది వెరీ క్లియర్. అంటే ఇక్కడ హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల లోపల, హైదరాబాద్ లో ఉన్న స్లమ్ లోపల ఆ ప్రజలకు కావాల్సిన ఏంది? ఈ రోజు డ్రగ్స్ తోని, ఆల్కహాల్ తోని ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది బలి అవుతున్నారు, దానిపైన మనం ఎలాంటి పర్యవేక్షణ చేయాలి? విద్యార్థులకు విద్య లేకుండా ఎంత ఉంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా ఎలా ఉన్నారు, ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి, వీటి ఎవరికి అక్కర్లేదు. ఏ ఒక్క రోజైనా ఈ రోజు హెల్త్ మినిస్టర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, మీరు సమీక్షించిల్లా?
నేను చెప్తున్న మూడు అంశాలు, విద్యా అంశాలు కావచ్చు, వైద్యం సంబంధించిన అంశాలు కావచ్చు, ఆల్కహాల్ సంబంధించిన అంశాలు కావచ్చు. మీరు ఎప్పుడైనా దీనిపైన సమీక్ష చేసి ఒకటండి జయరామ్ గారు, ఒకటండి టాపిక్ డివియేట్ అవుతుంది. అంతకంటే ముందు కూడా మీ అంశంలో అటు శుభప్రద్ గారికి సబ్మిషన్ ఉందంట, చెప్పండి. ఈరోజు ఒక శుభప్రద్ 1 minute సునీత, ఒక విషయం ఏంటంటే టాపిక్ డివేషన్ కాదు, టాపిక్ అనేది ప్రజలకు సంబంధించిన అంశాల లోపల పెట్టేసి ఇక్కడ ప్రభుత్వం డివైడ్ చేస్తుంది టాపిక్ ను. ప్రభుత్వం సిగ్గుపడాలి డివైడ్ చేయడానికి. ఇక్కడ ప్రభుత్వం, నేను కేసీఆర్ పెద్ద సొక్కం పూస అని చెప్పట్లేదు. కేసీఆర్ మీద 10 ఏళ్ళు మేమే కొట్లాడినాం. ఈ రోజు వచ్చేసి జెండా పట్టుకొని చేయగొట్టుకొని రేవంత్ రెడ్డి వచ్చేసి సీఎం అయిండు. మేము ఊజు చేసినప్పుడు కూడా అదే కదా. మళ్ళీ వస్తానండి జయరామ్ గారు. చేసిన పనే ఈ రోజు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కేసీఆర్ కులం చేసిన పనే రేవంత్ రెడ్డి కులం చేస్తున్నది. కేసీఆర్ కుటుంబం చేసిందే రేవంత్ రెడ్డి. ఈరోజు అదే వ్యయం పెరిగింది అని చెప్పేసి మీరు లాస్ట్ లో అడుగుతుండే. వాస్తవానికి ప్రాణహిత చెవెళ్ళ అనేది ఫస్ట్ 2007లో వాళ్ళు డిజైన్ చేసినప్పుడు దాని వ్యయం 17,400 కోట్లు. కానీ అది 2010 వరకే, కేవలం ఒక 2-3 సంవత్సరాల్లోనే దాన్ని 40,000 చిల్లర కోట్లకు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పెంచింది. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది తుమ్మిడి ఎక్కి నుండి గ్రావిటీ ద్వారా వస్తాయి అంటున్నారు. అసలు మీరు కట్టడానికి అసలు ఫీజబులే కాదు. అది మీరు 152 కింద కట్టే పరిస్థితి లేదు, ఆడ వాటర్ అవైలబిలిటీ లేదని చెప్పి సెంట్రల్ వాటర్ కౌన్సిల్ స్పష్టంగా 2015లో చెప్పింది. మీరు పంపిన డిపిఆర్ మీదనే స్పష్టంగా చెప్పింది, మీరు అనుకున్నట్టు ఆడ వాటర్ లేవు అవైలబిలిటీ అని చెప్పింది. చెప్పిన తర్వాత కూడా అక్కడ కూడా 2 లిఫ్టులు పెట్టాల్సినటువంటి పరిస్థితి, ఒకటి 4 మీటర్లు, ఒక 40 మీటర్లు ఎత్తిపోయాల్సినటువంటి అవసరం ఉండే. అక్కడ నుండి కూడా మీరు తుమ్మిడి హెక్టి కాడ నుండి కూడా మీరు ఈడికి తీసుకురావాలన్నప్పుడు 100% దాన్ని ఎత్తిపోయాల్సిందే. కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్, అది కూడా లిఫ్ట్ ఇరిగేషనే. ఒకటి మర్చిపోదు ఏంటంటే ప్రాణహిత చెవెల్లా కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే. ఈ దాంట్లో కూడా లిఫ్ట్ ఇరిగేషన్. దీంట్లో మనం పెంచింది ఏంటంటే వాళ్ళు ఆ రోజు 14 లక్షలు, వాళ్ళ ఫైనల్ గా ఫస్ట్ అన్నదేమో 12 లక్షల ఎకరాల కానీ తర్వాత వ్యయం పెంచి 16,40,000 ఎకరాల కానీ పెంచిరు. కొంత పెంచి 16 లక్షల ఎకరాలకు వాళ్ళు దాదాపు 40,000 కోట్లు అన్నారు ఆ రోజు. ఈ రోజు మేము 36 లక్షలకు, అంటే 18 లక్షలు ఆల్రెడీ కొత్త ప్రాంతం, అదేవిధంగా 18 lakhs అనేది శ్రీరామ్ సాగర్ కావచ్చు, మిగతావంతా కూడా ఉన్నటువంటి రిజర్వ్ ప్రాజెక్టులని వినియోగించడం కోసం మొత్తం కూడా 36 లక్షల ఎకరాలకు దాదాపు ఈ దాంతోని కాళేశ్వరంతోని నీళ్ళు అందుతాయి అనేది మా ప్రాజెక్టు. అయితే దీంట్లో పెరిగింది ఎంత? 80,000 కోట్లు దాని వ్యయం మొత్తం కూడా 85,000 కోట్లు. దాంట్లో లిఫ్ట్లు పెరిగినాయి. మీరు ఆ రోజు డిజైన్ చేసిన టీఎంసీలు ఎంత కెపాసిటీ రిజర్వాయర్ అంటే 14 టీఎంసీల కెపాసిటీ. కానీ కేసీఆర్ గారి డిజైన్ చేసినటువంటి దాంట్లో 140 చిల్లర కెపాసిటీల టీఎంసీల కెపాసిటీ పెంచడం జరిగింది. ఈ రోజు వాళ్ళు మూసీ అనేదైతే చేద్దాం అనుకుంటారో దాన్ని కూడా ఎక్కడి నుండి తీసుకొని వస్తాం అనుకుంటాం మీరు నీళ్లు? మల్లన్న సాగర్ దేంట్లో భాగం? కాళేశ్వరంలో భాగం. కాళేశ్వరం అనగానే కేవలం మేడిగడ్డ అనేది ఒక అపోహ సృష్టిస్తున్నారు. అది మానుకోవాలి. మీరు ఎంత బురదలన్నా ప్రజలు గమనిస్తారు. ఈ రోజు పంటలు ఎందుకు ఎండిపోయినాయి? రబ్బీలో పంటలు ఎందుకు ఎండిపోయినాయి? అక్కడ మొత్తం కూడా సూర్యాపేట జిల్లాలో కావచ్చు, మొత్తం ఇక్కడ కరీంనగర్ జిల్లాలో మేము సభ పెట్టిన ప్రాంగణంలో కూడా పక్కకు చూసినాం. మేము హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ దాంట్లో హుస్నాబాద్ లో మొత్తం కూడా పంటలు ఎండిపోయి వాళ్ళు స్వచ్ఛందంగా మా మీటింగ్ ఇచ్చారు మీ స్థలాలు. ఎందుకంటే మాకు రేవంత్ రెడ్డి ఎండగొట్టిన మా పంటల్ని మీరు పెట్టుకున్న స్వచ్ఛందంగా మీటింగ్ కి ఇచ్చినటువంటి మేము పంట పొలాలనే చేసినాం మేము మీటింగ్ మొన్న. అట్లాంటి పరిస్థితి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా ఎందుకు ఎండిపోతున్నాయి పంటలు? ఈ రోజు పంటలు ఎండిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఓకే, ఇదే క్వశ్చన్ అడుగుదామండి. ఎస్ లింగం యాదవ్ గారు, సో ఏం చెప్తారు? అంటే గతంలో బీఆర్ఎస్ రాకముందు కూడా పంటలు ఎండిపోయాయి, మేము వచ్చాక సస్యశ్యామలమైంది తెలంగాణ అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది, రైతులకు అన్న అంశాలు వస్తున్నాయి. దీనికి ఏం చెప్తారు? అండ్ ఇందాక జయరామ్ గారు చెప్పిన అంశాలకు కూడా మీరు ఏం చెప్తారు? ఇంతకు జయరామ్ రావు గారు పెద్దలు చెప్పినట్టు మరి డెఫినెట్ గా నేను ఏమంటున్నానంటే సూటిగా ప్రశ్నిస్తున్నా, అవినీతి చేసిన వ్యక్తులని కాపాడుదామా, అవినీతి చేయనిద్దామా? ఇవాళ 10 ఏళ్లుగా అవినీతి జరిగిందనే కదా కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ ప్రజలు ఫామ్ హౌస్ కు పరిమితం చేసిర్రు. ఇవాళ అవినీతి జరిగిందనే సుస్పష్టం. ఇవాళ దాన్ని మరి ఏం చేయాలండి? అట్లనే వదిలేద్దామా? ఎంక్వైరీ కూడా చేయొద్దా? అంటే చెప్పండి, అంటే మనం విజ్ఞులుగా ఏం మెసేజ్ ఇస్తున్నాం? అంటే ఎవరైనా అవినీతి చేసుకోండి, అట్లనే వెళ్ళిపోండి, మనం ఇట్లనే పోదామని ఇది కాదు కదా పద్ధతి. మేము ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది.
అక్కడ ఎంక్వైరీ చేస్తుంది కమిషన్ కు. దాంట్లో ఆనాడు ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు కేసీఆర్, హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులని ఇవాళ ఎంక్వైరీ పిలుస్తుంది. మీకు భయం ఎందుకండి? ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు ప్రాజెక్ట్ ఎక్కడైనా మరి మట్టిలే కడతారండి, ఏ ల్యాండ్ లో కట్టాలి, దాన్ని అది ఇంపార్టెంట్. నీకు ఆ మాత్రం తెలియకుంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అక్కడ డిగ్రీ చేస్తారు, ఈ సాయిలు ఎన్ని ఫ్లోర్లకు అనుమతులు ఉంటాయి, ఇది ఎంత గట్టిదా ఏందని సాయిల్ టెస్ట్ చేస్తారు. అంత పెద్ద ప్రాజెక్టు కడతప్పుడు కూడా చేయకుండా ఇప్పుడు నేను చెప్పడం కాదు, సాయిల్ టెస్ట్ కూడా జరగలేదు అనేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందండి. ఇట్స్ నాట్ మై ఒపీనియన్, ఆన్ ద రికార్డ్ ఇది. మరి దానికి కారకులు ఎవరండి? అంత పెద్ద ప్రాజెక్టు కడుతున్నప్పుడు మనం చూసుకోవాల్సిన బాధ్యత ఆనాటి ప్రభుత్వంది కదా. ఇవాళ అధికారులు ఏం చెప్పారు? స్పష్టంగా కేసీఆర్ ఆదేశాల మేరకే మేము నడుచుకున్నామని ఇవాళ అక్కడ ఆనాడు పనిచేసినటువంటి అధికారులందరూ కూడా స్పష్టంగా చెప్పారు. దానికి ఇవాళ ఎంక్వైరీ పిలుస్తుంది. ఇంకొకటి పంటలు ఎండిపోతున్నాయని చెప్తున్నారు. అంటే 10 ఏళ్లల్లా కేసీఆర్ 10 ఏళ్లల్లా ఇదే రైతులని అరిగోస పెట్టింది ఎవరండి? రైతులకు బేడీ లేచింది ఎవరండి? అదే లగచర్ల రైతులకు బేడీ లేచింది ఎవరండి? విను మిత్రమా, గుండె నొప్పి వచ్చిందంటే బేడీ లేచినటువంటి చరిత్ర ఎవరు? మీరు ఏం మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. గిరిజనుల భూములు గుంజుకున్నది ఎవరు? ఇవి వినండి చెప్తావన్నీ. కనీసం మాట్లాడకుండా కూడా కదా వాళ్ళని మాట్లాడనివ్వకుండా చిన్నపిల్లలు, వృద్ధులు అందరిని కూడా తీసుకొచ్చి ఏ విధంగా చేసిరో అందరికి తెలుసు. ఇవాళ జరిగింది మీ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం ఇప్పుడు మాట్లాడితే ఎట్లాంటి రైతులు మీకు ఇవాళ గుర్తొచ్చిరా? ఇవాళ ప్రజాప్రభుత్వం మీరు చెయ్యండి, రైతులకు మేలు మేము చేసినాం కదా. సంవత్సర కాలంలోనే రైతులు నవ్వుకుంటారు లింగం గారు, రైతులు నవ్వుకుంటున్నారు. 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసాం. సన్న ఓట్లకు ఆనాడు మీరు 500 బోనస్ అన్నాడు కేసీఆర్. మరి ఎందుకు ఇవ్వలేదండి? ఎందుకు ఇవ్వలేదు? రైతులను ఎందుకు ఆదుకోలేదు మీరు? ఈ ప్రజాప్రభుత్వం ఈ రోజు ఒక్కొక్క విషయము లింగం గారు ఎన్ని ఓట్లు వండినాయి ఈ యాసంగిలో? ఎన్ని ఓట్లు కొన్నారు మీరు? కొనుగోలేంది? రోడ్ల మీద వర్షాలకు, అకాల వర్షాలకు ధాన్యం నానిపోయి మొలికెత్తి రైతులంతా కూడా అరగోస పడుతున్నారు. మీరు ఇంకా అది కొనుగోలు చేయకుండా ఆ కుంభకోణం కోసం మీరు ఇప్పటి వరకు కూడా మీరు సరైనటువంటి ప్రొక్యూర్మెంట్ చేయకుండా ప్రొక్యూర్మెంట్ ఏదో చేసి మీరు ఒడ్ల ప్రొక్యూర్మెంట్ చేయక మొత్తం కూడా ధనరాశులన్నీ కూడా నీళ్ళకి నానిపోతున్నాయి. అవును, మేము పోలే, మీరు పోయిరు కదా. కొండలు కళ్యాణ్ కాడ ఉన్నాము. ప్రతి ఊర్లో కరోనా కష్టకాలంలో కూడా ప్రతి ఊర్లో పోయి కొనుగోలు చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఉన్నది. రైతులకు మేలు చేస్తుంది. ఏం చేసింది రైతులకు? ఎక్కడ పోయింది రైతు బంధు? ఏడవైంది రైతు బంధు? ఎక్కడ పోయింది? ఏడుంది రైతు బంధు? ఎప్పుడు ఇచ్చినావు? మార్చి 31 వరకు ఇస్తామన్నావు కదా. ఈ రోజు మే అయిపోతున్నది, ఏమైంది? మే 21 ఈ రోజు ఇచ్చిరా రైతు బంధు మొత్తం? ఎప్పుడు ఇస్తారు? రైతు రుణమాఫీ అయిందా పూర్తి స్థాయిలో? రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అయిందా? లింగం గారు మీ ఊరికి పోదామా? లేకపోతే మా దగ్గరకు వస్తారా? రైతు రుణమాఫీ సంపూర్ణం జరిగిందని మీ ఊరికి పోదామా లేకపోతే మా దగ్గరకు వస్తారా? గుట్టలకి ఇవ్వమంటారా? కూడా రైతులను ఆదుకుంటది ఈ ప్రభుత్వం. ఏడా ఆదుకున్నారా? రైతు వ్యతిరేక ప్రభుత్వం చేస్తూ రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? 450 మంది రైతులు చనిపోయారండి. మాటలు చెప్పడం కాదు, రైతుల పేరు మీద మోసం చేసింది మీరు. అవును, అదే కదా. రైతులు నడవండి, రైతుల దగ్గరికి. రైతులకు బేడీలేసి రైతుల భూములు గుంజుకొని లగచర్లలో సొంత కాన్స్టిట్యూన్సీ రేవంత్ రెడ్డి గారి సొంత కాన్స్టిట్యూన్సీలో రైతులు తిరుగుబాటు చేయలేరా? మల్లన్న సాగర్ లో అందరికీ తెలుసు మీరు 10 ఏళ్లలో ఎంత ఏం చేసిర్రు? రైతులకు నీళ్లు ఇవ్వడానికి చేసినాం మేము. మీలాగా అల్లుని కోసమో ఆదాని కోసం చేయలే. ఒక్క నిమిషం అండి లింగం గారు, ఇందాక సుప్రత్ గారు అన్న మాటలు పక్కకు పెడితే జయరాం గారు కూడా ఒక కమెంట్ వేశారు. 10 ఏళ్లలో వాళ్ళు చేసిన అవినీతి ఒక ఎత్తు అయితే 1 సంవత్సర కాలంలో మీరు చేసిన అవినీతి కూడా అంతే ఉందని చెప్పేసి జయరాం గారు అన్నారు కదా. మరి దానికేం చెప్తారు? ఇదే చెప్తున్నా, వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. ఎవరైనా ఏదైనా ప్రూవ్ చేయండి, కంప్లైంట్ ఇవ్వండి. అంటే నువ్వు ప్రూవ్ చేసావా? ఇప్పుడు నువ్వు గతంలో అవినీతి జరిగిందన్న ప్రూవ్ చేసావా? ఒక ప్రూఫ్ చూపి రాదు లింగం గారు? ఒక ప్రూఫ్ చూపి, లేకుండా ఈ ప్రజాప్రభుత్వం ఒక ప్రూఫ్ చూపి కేసీఆర్ గారు అవినీతి చేసిరని ఒక ప్రూఫ్ చూపి. ఏమైంది? విద్యుత్ కొనుగోలు కమిషన్
సబ్మిషన్ ఉందంట. ఎస్ జయరామ్ గారికి సబ్మిషన్ ఉందంట. లింగం గారు ఒక నిమిషం. లింగం గారు ఐల్ కమ్ బ్యాక్ టు యూ, ప్లీజ్ వెయిట్. ఎస్ జయరామ్ గారు ఒక నిమిషం అండి, ఇదే పాయింట్ పైన సబ్మిషన్ ఉందంట జయరామ్ గారికి. ఒక నిమిషం జయరామ్ గారు చెప్పండి, ఒక నిమిషం. ఇదే పాయింట్ మీద ఉందంట. మళ్ళీ మీరే మాట్లాడండి. ఆయన పాయింట్ చెప్పాక మీరు మాట్లాడండి. ఎస్ జయరామ్ గారు. అరే మాట్లాడేటప్పుడు యూ వోంట్ అలౌ. నేను కూడా చదువుకున్న వ్యక్తినండి. జయరామ్ గారు పాపం ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పైసలు ఇవ్వాల్సి వస్తుంది. కాంట్రాక్టర్ పర్సెంటేజ్ ఇచ్చినంత వరకు బిల్లులు పాస్ అవుతలేవు. ఇవన్నీ కూడా పాపం ఆయన జయరామ్ గారు చెప్పారు. మనం మాట్లాడేది వేరే. ఎగ్గొట్టింది మీ 10 ఏళ్ల పాలనలే కదా, ఈ ప్రజా ప్రభుత్వం కాదు కదా. ఇవాళ మీరు ఎగ్గొట్టిన బిల్లుల్ని ప్రజా ప్రభుత్వం క్లియరెన్స్ చేస్తుంది. 7.5 లక్షల కోట్ల అప్పులు చేసిరు, అయినా కూడా ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వస్తున్నాం. తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుంది. ఎక్కడ జరుగుతున్నది పునర్నిర్మాణం? ఎక్కడ అదే జరుగుతున్నది చెప్పాలి. ఏ రంగంలో జరుగుతున్నది? ఏ రంగంలో పునర్నిర్మాణం జరుగుతున్నది? ల్యాండ్ మాఫియా దేంట్లో? ఈ రోజు ఆదాయం ఎంత శాతం పడిపోయింది? తెలంగాణ ఆదాయం ఎందుకు పడిపోయింది? ఎక్కడ పడిపోయిందండి? రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది? కవిత లెక్క లిక్కర్ స్కామ్. అదే కదా లిక్కర్ స్కామ్ అని చెప్పి ఒక్కొక్క రూపాయి అవినీతి జరగలేదు. మీరు బీజేపీ కుమ్మక్కయ్య ఎన్నికల ముందు, ఎంపీ ఎన్నికల ముందు చేసిర్రు. అది కుట్ర చేసిర్రు. కుట్ర చేసి కదా, కుట్ర చేసినాకనే పేరు వచ్చింది కదా. ఒక నిమిషం అండి లింగం గారు. ఎస్ జయరామ్ గారు చెప్పండి. ఇది ఒకవైపు వచ్చేసేమో బీఆర్ఎస్ నాయకులు శుభప్రద వచ్చేసి ఈజ్ బెస్ట్ ఓరేటర్, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇక లింగం యాదవ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఈజ్ ఓరేటర్ తో పాటు గుడ్ ఫైటర్. సో మంచి వక్తతో పాటు మంచి ఫైటర్. కానీ ఆ ఫైటింగ్ టీవీలలో కాకుండా మీ నాయకుల మీద కూడా చేస్తే బాగుంటది. ఎందుకంటే మీ ఇద్దరు ఎదగాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటాను పెద్దన్నగా. సో మీ ఇద్దరు అంటే మీ నాయకులు ఫస్ట్ మీ నాయకులు చేస్తున్న సింపుల్ చెప్తున్నాను. నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్, దోపిడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ లెవెల్లో ఉందో. ఒక 66 సంవత్సరాల పెద్ద ఆయన తన కూతురు బాగలేదని చెప్పి తన అల్లుడు వచ్చి కొట్టిపోతే వాడు 10 మందిని వచ్చేస్తే గచ్చిబౌలి పరిధి లోపల ఒక వికలాంగుడి పైన, ఒక డెఫెండమ్ పైన, ఒక 65 ఏళ్ల ముసలైన పైన నన్ను కొట్టిళ్ళు అని వాడు కేసు పెట్టేసిండు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో. దానికోసం అరే ఇట్లా పెట్టిళ్ళు నువ్వు ఎంక్వైరీ చేసావా అంటే నువ్వు నాకు చెప్పొద్దు, మా సీఎంఏ చెప్పాలంటున్నాడు. అరే అక్కడ గుడ్డోళ్ళు కుంటోళ్ళ మీద నువ్వు కేసు పెట్టినట్టు భయ నీకు అది అర్థం కావట్లేదు అంటే అర్థం కాదు, మేము చేసిందే వేదం అంటున్నాడు. అంటే దీన్ని ఏ లెవెల్లో అవినీతి ఉంది, ఏ లెవెల్లో సిగ్గుమానతనం ఉంది. ఒక పోలీస్ స్టేషన్ లో ఇంత దిగల భార్యాభర్తల ఇష్యూ లోపల భర్త కేసు పెట్టిన 498 భర్త మీద భార్య పెడుతుంది. కానీ ఇక్కడ భార్య మీద భర్త పెట్టించిండ్రు పోలీసులు. అది కుంటోళ్ళ గుడ్డోళ్ళ మీద, ఆ చోటోళ్ళ మీద. అంటే ఎంత సిగ్గుమాల పని మీ ప్రభుత్వం చేస్తున్నది. మీ పోలీసులు నేను అందరు పోలీసుల్లో ఉన్నాను చెప్పారు. ఈ రోజు మీ డీసీపీని కూడా కలుస్తాను గచ్చిబౌలి లోపల. ఇంత నీతిమాల పని జరుగుతుంది అంటే ఇప్పుడు మా లింగం దృష్టికి పట్టుకొస్తున్నా నేను. ఇది జరుగుతుంది అంటే ఇది అవమానం కాదా? ఇది ఒక జయరామ్ గారు ప్లీజ్ కంక్లూడ్ 1 minute. అసలు విషయానికి వద్దాం. ఇది పక్కన పెడదా అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఈ రోజు నేను ఏ పార్టీని సపోర్ట్ చేయట్లేదన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ఏ పార్టీ కన్వగప్పుకోలేని విషయం తెలుసు. ప్రజల కోసం పనిచేసే కార్యక్రమాల్లో కొన్ని పార్టీలకు మంచి జరుగుతుంది, కొన్ని పార్టీలకు చెడు జరుగుతుంది. అప్పుడు బీఆర్ఎస్ కు చెడు జరిగింది, కాంగ్రెస్ మంచి జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ కు చెడు జరుగుతుంది, ఏ పార్టీకైనా మంచి జరగవచ్చు, అది వేరే విషయం. కానీ మాట్లాడకూడదు అనుకుంటే మాత్రం కరెక్ట్ విధం కాదు. కాంగ్రెస్ చేసిన తప్పిదాలు స్ట్రైట్ గా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేసిన తప్పిదాలు 10 ఏళ్ల నుంచి కేసీఆర్ చేసిన తప్పిదాల కంటే 1.5 సంవత్సరాల్లో చేసిన తప్పిదాలు అంతకంటే రెట్టింపు. ఓకే అండి. ఎస్ లింగం యాదవ్ గారు మీ ఫైనల్ కామెంట్స్ ఏంటి? అవును అని నేను చెప్తాను. ఎస్ లింగం యాదవ్ గారు మీ ఫైనల్ కామెంట్స్ 1 minute. ఎస్ డెఫినెట్ గా అండి. ఇవాళ కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే చాలా స్పష్టం. ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది. అదే అన్నా మరి అన్నా జయరామ్ అదే చెప్తున్నా. తెలంగాణ ప్రజలందరికీ స్పష్టంగా
కంక్లూడ్ చేస్తాను. అందుకే కమిషన్ కు ఆనాడు ప్రభుత్వంలో పెద్దలుగా కాళేశ్వరంలో అవినీతి ఏదైతే జరిగిందో ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. అది ప్రజల డబ్బు వృధా అయ్యింది. దానికి సంబంధించి జవాబు ఖచ్చితంగా కావాలి. ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎస్ శుభప్రద్ గారు, మీరు ఫైనల్ కమెంట్స్ చెప్పండి. ఈ రోజు వాస్తవానికి కాళేశ్వరం కట్టింది కూడా నీళ్ల కోసం. తెలంగాణలో నీళ్లు లేవనే ఉద్యమాలు జరిగినాయి, నీళ్ల కోసం జరిగినాయి. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ కు కృష్ణా నదిలో ఏం పంచాయతీ జరుగుతుందో అదే విధంగా ఈ రోజు బీజేపీ, అదే విధంగా టీడీపీ కుట్రలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా ఆడుతుంది. మేడిగడ్డ కడితే మేడిగడ్డలో నీళ్లు ఆగితే అక్కడ పోలవరానికి కిందికి నీళ్లు పోవు. అదే విధంగా వాళ్ళు అక్కడ పెన్నా నదికి వాళ్ళు పెన్నా పరివాహక ప్రాంతంలో నీళ్లు పారించుకోలేరు. కాబట్టి వాళ్ళ కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి గారు కూడా అదే కుట్రలో భాగస్వామి అయ్యిండు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పుడు గోదావరి నుండి కావేరీ నదికి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం, తమిళనాడులో ఓట్లు రావాలంటే నీళ్లు తీసుకుపోవాలని కేంద్ర ప్రభుత్వం ఒక కుట్ర, కేంద్రము అక్కడ ఎన్డీఏలో భాగస్వామైనటువంటి టీడీపీ ఒక నిమిషం ఆగు. లింగం గారు, నువ్వు చెప్పినావు కదా, నేను చెప్తాను వినండి. మీ కుట్రని బయటకెళ్తే అంతగానం ఎందుకు వస్తుంది మీకు? మీరు చేసే కుట్ర దేశంలో వీళ్ళు కొట్లాడతారు. కాంగ్రెస్ బీజేపీ దేశంలో జాతీయంలో రాహుల్ గాంధీ మోడీ కొట్లాడినట్టు కనిపిస్తారు, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మోడీకి ఉల్ల గులాం లాగా పనిచేస్తున్నాడు. మోడీ చేసినటువంటి అదే విధంగా చంద్రబాబు మోడీ రేవంత్ రెడ్డి గారు కలిసి తెలంగాణ భూములను ఎండబెట్టాల కుట్ర చేస్తున్నారు. దానికి అనుగుణంగానే కాళేశ్వరాన్ని కూలేశ్వరాన్ని ప్రచారం సరే, ఇప్పుడు ఫైనల్ గా కమిషన్ ముందు విచారణకు కేసీఆర్ హాజరవుతారా? అసలు విచారణ నోటీసులు ఇస్తే కదండి, నోటీసులు ఇప్పటి వరకు ఇవ్వలేరు. నోటీస్ అంశాలేంది, దేని మీద విచారణ పిలుస్తున్నారు? ఇంకా నోటీసులు రాలేవు, కేసీఆర్ గారికి పోలేవు. పేపర్లలో ఏ అంశాల మీద నోటీస్ ఇచ్చారని కూడా చెప్పాలి. లీకేజ్ ఇస్తారు వాళ్ళు. మొన్ననే రిపోర్ట్ ఇస్తాం 21 ఈ రోజు డేట్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తామని లీకేజ్ ఇచ్చారు గతంలో. ఈ రోజు కూడా నోటీసులు ఇచ్చినామని లీకేజ్ ఇస్తున్నారు. అదంతా కూడా మేము 100% దానికి రిప్లై ఇస్తాము, ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. కాళేశ్వరంతో ఏం జరిగింది వస్తే మాత్రం విచారణకు హాజరవుతారా? మేము తెలుసుకోవడం, అసలు నోటీస్ రాకముందు మేము దీని మీద ఎట్లా సమాధానం వస్తే మాత్రం హాజరవుతారా? వస్తే 100% దానికి రిప్లై ఇస్తాం, దానికి సమాధానం చెప్తాం. నోటీస్ కి జవాబు కదా చెప్పాల్సింది. కేసీఆర్ గారు జవాబు చెప్తారు, 100% జవాబు చెప్తారు. కానీ వీళ్ళు కుట్ర పన్నుతున్నారు. గోదావరి ఆల్రెడీ కృష్ణా నీళ్ళని మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ తరలికపోయింది. గోదావరి నీళ్ళని కూడా ఆంధ్రప్రదేశ్ కి తమిళనాడుకి ఇచ్చే కుట్రలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణని ఎండబెట్టే బాధ్యత మీ పైన ఉంది. ఏదేమైనా